వెల్కమ్ టు ఎస్వి స్టడీ సర్కిల్. ఈ వీడియోలో టెట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెథడాలజీ క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ వస్తాయి మనకు. చూడండి మరి మెథడాలజీ క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతున్నాడు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ను ఒకసారి అబ్జర్వ్ చేసి తయారు చేసినటువంటి క్వశ్చన్స్. చూడండి క్వశ్చన్ 1లోకి వెళ్దాం. చూడండి ఇక్కడ ఇన్ ద axiomatic structure of mathematics, which of the following is defined as a mathematical statement whose truth has been logical established through a sequence of deductive reasoning? గణిత శాస్త్రం యొక్క స్వయం సిద్ధ నిర్మాణంలో నిగమన తార్కికత ద్వారా సత్యమని నిరూపించబడిన గణిత వాక్యాన్ని ఏమని పిలుస్తారు అనేది క్వశ్చన్ ఇక్కడ. సో మనకి ఇక్కడ స్వయం సిద్ధం అన్నాడు, స్వీకృతం అన్నాడు, సిద్ధాంతం అన్నాడు, పరికల్పన అన్నాడు. ఇక్కడ ఏంటి యాక్సిమ్స్ ఇచ్చిండు, పోస్టులేట్స్, థీరం, హైపోథిసిస్. సో ఇక్కడ మరి ఇవన్నీ ఏంటి ఒకసారి మనం తెలుసుకుంటే, యాక్సిమ్స్ అనేది మనకు ఈ యాక్సిమ్స్ అనేది స్వయం సిద్ధాలు అంటాం మనం తెలుగులో అయితే. సో ఇవి యాక్సిమ్స్ ఏంటి మరి అంటే గణితంలో రుజువు చేయకుండా నిజమని అంగీకరించే ప్రాథమిక వాక్యాలు లేదా సూత్రాలు. నిరూపణ అవసరం లేకుండానే ఇవి నిజమని అంగీకరించేటటువంటి వాటిని మనం యాక్సిమ్స్ అని అంటాం, నిరూపణ లేకుండా. మరి పోస్టులేట్ ఏంటి? పోస్టులేట్స్ కూడా సేమ్. ఈ స్వయం సిద్ధాలు, స్వీకృతాలు రెండు సిమిలరే. ఇవి కూడా అంతే, నిరూపణ లేకుండానే ఇవి వాక్యాలు, మనం సూత్రాలు, ప్రాథమిక భావాలను నిజమని అంగీకరిస్తాం ఇక్కడ కూడా. మరి దీనికి తేడా ఏంటంటే ఇది ఓన్లీ జామెట్రీలో ఉపయోగిస్తాం, వీటిని జామెట్రీలో ఉపయోగిస్తాం, జామితీయ భావనలకు ఉపయోగిస్తాం ఎక్కువ పోస్టులేట్స్. ఈ యాక్సిమ్స్ ఏమో గణితంలో అన్ని బ్రాంచెస్కి ఉపయోగిస్తాం, అన్ని శాఖలకు ఉపయోగిస్తాం యాక్సిమ్స్ అనేది. సో మరి హైపోథిసిస్ ఏంటంటే ఇది ఏదైనా మనం విషయాన్ని నిరూపించాలనుకున్నప్పుడు ముందుగానే ఇది నిజమని అనుకుంటాం, దాన్ని హైపోథిసిస్ అంటాం. అది నిజమని అనుకొని రుజువుకి వెళ్తాం. సో ఇది హైపోథిసిస్. ఇక్కడ ఏమంటుండే మరి క్వశ్చన్, గణిత శాస్త్రం యొక్క స్వయం సిద్ధ నిర్మాణంలో నిగమన తార్కికత ద్వారా సత్యమని నిరూపించబడింది అంటుండు. కాబట్టి ఇవన్నీ కావు. కాబట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్. యాక్సిమ్స్ అంటే ఏందో చెప్పుకున్నాం, పోస్టులేట్స్ అంటే ఏందో చెప్పుకున్నాం, హైపోథిసిస్ అంటే పరికల్పన అంటే ఏందో కూడా చెప్పుకున్నాం. యాక్సిమ్స్కి నిరూపణలు అవసరం లేకుండానే మనం అది నిజమని చెప్పేస్తాం. అన్ని గణితంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించిన దాన్ని మనం యాక్సిమ్స్ అంటాం. ఓన్లీ జామెట్రిక్ ఉపయోగించే వాటిని మనం పోస్టులేట్స్ అంటాం. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, దట్ ఈస్ సిద్ధాంతం. చూడండి ఇక్కడ ఇన్ అండర్స్టాండ్ అండ్ క్రాత్వోల్స్ రివైజ్డ్ బ్లూమ్స్ taxonomy, the highest level of the cognitive domain has been changed from evaluation to. అండర్సన్ మరియు క్రాత్వోల్ సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో అభిజ్ఞ రంగం యొక్క అత్యున్నత స్థాయి మూల్యాంకనం నుండి దేనికి మార్చబడింది? అత్యున్నత మూల్యాంకనం దేనికి మార్చబడింది అంట. దేని అత్యున్నత మూల్యాంకనం అంటాము అనేది క్వశ్చన్ ఇక్కడ. చేంజెస్ ఫ్రమ్ ఎవాల్యుయేషన్ టు. సో ఇక్కడ ఇవన్నీ కాగ్నిటివ్ డొమైన్కి సంబంధించినయే. ఈ క్రియేటింగ్ కానీ, అనలైజింగ్ కానీ, అప్లయింగ్ కానీ, అండర్స్టాండింగ్ కానీ. అంటే సో విశ్లేషించడం, అనువర్తించడం, అవగాహన, ఇవన్నీ మనం కాగ్నిటివ్ డొమైన్ కిందకే వస్తాయి. మనకు కాగ్నిటివ్ డొమైన్ ఉంది, సైకోమోటర్ డొమైన్ ఉంది. ఓకే, ఇవన్నీ మనం ఇంతకుముందు మెథడ్స్లో వచ్చినట్టు క్వశ్చన్స్ కూడా మనం తెలుసుకున్నాం. సో మరి ఇక్కడ కాగ్నిటివ్ డొమైన్ ఇదే కాబట్టి మనకు కాగ్నిటివ్ డొమైన్లో మరి ఇది ఏది అత్యున్నత స్థాయి మూల్యాంకనం అంటే ఈ విశ్లేషించడం, అనువర్తించడం, అవగాహన చేసుకోవడం కాదు, సృష్టించడం అనేది తెలియజేస్తుంది. క్రియేటింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకు ఇంతకుముందు కూడా ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ కాగ్నిటివ్ డొమైన్ పైన, సైకోమోటర్ డొమైన్ పైన మనకు క్వశ్చన్స్ వచ్చినాయి. సో వాటిపైన క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతున్నాడు కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్
బాగా మీకు ఎక్కడ ఏ వీడియోలో కనిపించినా వాటి మీద ఫోకస్ చేయండి. కాగ్నిటివ్ డొమైన్, ఇవి సైకోమోటర్ డొమైన్స్ పైన. ఇక్కడ చూడండి థర్డ్ క్వశ్చన్లో, ఏ టీచర్ కండక్ట్స్ ఏ మ్యాథమెటిక్స్ టెస్ట్ టు డిటర్మైన్ ఇఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ మాస్టర్డ్ స్పెసిఫిక్ ఫ్రీ డిఫైన్డ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ స్ట్రిక్ట్లీ వితౌట్ comparing their scores to each other. This type of assessment is known as. ఉపాధ్యాయుడు విద్యార్థుల మార్కులను ఒకరితో ఒకరు పోల్చకుండా ముందుగా నిర్ణయించిన నిర్దిష్ట అభ్యసన లక్ష్యాలను వారు సాధించారో లేదో తెలుసుకోవడానికి ఒక గణిత పరీక్ష నిర్వహిస్తాడు. ఈ రకమైన మూల్యాంకనాన్ని ఏమంటారు? సో నిర్మాణాత్మక మూల్యాంకనం, ఫార్మేటివ్ అసెస్మెంట్ కాదు. ఎఫ్ఏ గురించి మనకు తెలుసు. ఫార్మేటివ్ అసెస్మెంట్ నిరంతరం జరిగే అదొక సిసి మెథడ్లో నిరంతరం జరిగే ప్రక్రియ, ఎవాల్యుయేషన్. లోప నిర్ధారణ మూల్యాంకనం అనేది మనం డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ చెప్పుకున్నాం. మనం లోప నిర్ధారణ మూల్యాంకనం ఎప్పుడు విద్యార్థి ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నాడో, ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నాడో దాన్ని అధిగమించడానికి దాంట్లో మనం టెస్ట్ చేసేదాన్ని మనం లోప నిర్ధారణ మూల్యాంకనం అంటాం. ఇది కూడా కాదు. మరి ప్రమాణ ఆధారిత మూల్యాంకనం, ప్రామాణిక ఆధారిత మూల్యాంకనంలో మరి ఏది మనకు ఆన్సర్ వస్తుంది? ప్రమాణ ఆధారిత మూల్యాంకనం అంటే విద్యార్థులు నిర్దిష్టమైన గణిత భావనలు, నైపుణ్యాలను ఎంతవరకు నేర్చుకున్నారో తెలియజేసేటటువంటి పద్ధతి. ఇది ప్రమాణ ఆధారిత మూల్యాంకనం. ఇది అక్కడ ఇచ్చింది. ఇది ప్రామాణిక ఆధారిత మూల్యాంకనం అంటే ఇక్కడ మార్కులు, గ్రేడ్లు ఆధారంగా కాకుండా అంచనా వేయడం, వారి యొక్క గణిత భావనలు, నైపుణ్యాలు ఎంతవరకు నేర్చుకున్నారో అంచనా వేయడాన్ని మనం ప్రామాణిక ఆధారిత మూల్యాంకనం అంటాం. ఇక్కడ తెలుసుకోవడం గణిత పరీక్ష అంచనా వేస్తున్నాడు, గణిత పరీక్ష నిర్వహిస్తుంది కాబట్టి మనకు ఆన్సర్ ప్రమాణ ఆధారిత మూల్యాంకనం ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ మూడు కావు. సో క్రియేటివ్ రిఫరెన్స్డ్ ఎవాల్యూషన్, నామ్ రిఫరెన్స్డ్ ఎవాల్యూషన్, డయాగ్నోస్టిక్ ఎవాల్యూషన్, ఫార్మేటివ్ ఎవాల్యూషన్. సో హియర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4లో, అకార్డింగ్ టు ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ NCF 2005, ద ట్రాన్సిషన్ ఫ్రమ్ అర్థమెటిక్ టు ఆల్జిబ్రా ఎట్ ద అప్పర్ ప్రైమరీ స్టేజ్ primarily involves. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం ప్రాథమికోన్నత దశలో అంకగణితం నుండి బీజగణితానికి మారడం ప్రధానంగా దేన్ని కలిగి ఉంటుంది? సో ఆప్షన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. అంకెలతో లెక్కలు చేయడం మానేయడం, బి చరరాశుల ద్వారా నైరూప్యతను మరియు సాధారణీకరణను పరిచయం చేయడం, సి కఠినమైన సూత్రాలను కంఠస్థం చేయడం, డి కేవలం జామితీయ ఆకృతులను గీయడం. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చిండు. సో ఇంగ్లీష్ ఆప్షన్స్ ఏందో చూద్దాం. స్టాపింగ్ క్యాల్కులేషన్స్ విత్ నెంబర్స్, introducing abstraction and generalization through variables, memorizing difficult formulas, drawing only geometric shapes. సో ఇక్కడ మరి ఏంటి, మనకు అంకెలతో లెక్కలు చేయడం మానేయడం అనేది కాదు. అంటే 2000 NCF 2005 ప్రకారం ప్రాథమికోన్నత దశలో అంకగణితం నుండి బీజగణితానికి మారడం ప్రధానంగా దేన్ని కలిగి ఉంటుంది అంటే అంకెలతో లెక్కలు చేయడం మానేయడం కాదు, కఠినమైన సూత్రాలను కంఠస్థం చేయడం కాదు, కేవలం జ్యామితీయ ఆకృతిని గీయడం మాత్రమే కాదు. సో చరరాశులను ద్వారా నైరూప్యత మరియు సాధారణీకరణ పరిచయం చేయడం అనేది కరెక్ట్ ఆన్సర్. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్, ఇంట్రడ్యూసింగ్ అబ్స్ట్రాక్షన్ అండ్ జనరలైజేషన్ త్రూ వేరియబుల్స్. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ, ఏ టీచర్ వాంట్స్ టు ఇంట్రడ్యూస్ ద ఫార్ములా ఫర్ ద sum of interior angles in a polygon. She asks students to divide different polygons into triangles, observe the pattern, and formulate the general rule themselves. Which approach is she using? ఒక ఉపాధ్యాయురాలు బహుభుజిలోని అంతర్కోణాల మొత్తం కనుగొనే సూత్రాన్ని పరిచయం చేయాలనుకుంటుంది. ఆమె వివిధ బహుభుజులను త్రిభుజాలుగా విభజించి ఆ నమూనాను పరిశీలించి సాధారణ నియమాన్ని సొంతంగా రాబట్టమని విద్యార్థులకు కోరుతుంది. ఆమె ఏ పద్ధతిని ఉపయోగిస్తుంది అంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్, విద్యార్థులకు ట్రయాంగిల్స్ తెలుసు, క్వాడ్లేటర్ తెలియదు అనుకోండి.
సపోజ్ ఎగ్జాంపుల్ క్వాడ్లేటర్లో మొత్తం కోణాల మొత్తం ఎంత అంటే టీచర్ సజెస్ట్ ఏం చేసింది, వాటిని త్రిభుజాలుగా విభజించుకోమని చెప్పింది. ఇప్పుడు 2 త్రిభుజాలు విభజించారు. ఇది 180 అని తెలుసు ముందే, ఇది కూడా 180 అని తెలుసు. సో టోటల్ సమ్ చేసిరు వాళ్ళు 360 వచ్చింది. సో క్వాడ్లేటర్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ 360 అని చెప్పారు. నెక్స్ట్ ఇంకా పెంటగాను, హెక్సాగాను అట్లా తీసుకున్నప్పుడు కూడా ట్రయాంగిల్స్ ఉపయోగించి చేసారు. చేసినప్పుడు ఒక జనరలైజ్ చేయమని చెప్పింది. జనరలైజ్ చేయడంలో మరి ఈ కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అవుతుంది? విశ్లేషణ పద్ధత, సంశ్లేషణ పద్ధత, నిగమన పద్ధత, ఆగమన పద్ధత, అనలిటిక్ మెథడ్, సింథటిక్ మెథడ్, డిడక్టివ్ మెథడ్, ఇండక్టివ్ మెథడ్. సో ఈ మెథడ్స్ గురించి కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. అనలిటిక్ మెథడ్ ఏంది, సింథటిక్ మెథడ్ ఏంటంటే ఈ రెండు ఎక్కువగా జామితిలో ఉపయోగిస్తామని మనం చెప్పుకున్నాం. సింథటిక్ మెథడ్ అంటే ఇచ్చినటువంటి దత్తాంశాన్ని చేసుకొని థీరంను మనం ప్రూవ్ చేయడం సింథటిక్ మెథడ్ అంటాం. సింథటిక్ మెథడ్ సపోజ్ ఎగ్జాంపుల్ ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం మీద వర్గం మిగిలిన 2 భుజాల మీద వర్గాల మొత్తానికి సమానం అనేది రుజువు చేయాలి అని అంటే పైథాగరస్ థీరం రుజువు చేస్తాం. అది సింథటిక్ మెథడ్ అయితే. అనలిటిక్ మెథడ్ ఏంది, దానికి రివర్స్ వస్తుంది. అంటే కన్వర్షన్ ఆఫ్ పైథాగరస్ థీరమ్స్ కూడా ఉంటాయి మనకు. కన్వర్షన్ రివర్స్ ఏం చెప్తారు అక్కడ, ఏదైనా త్రిభుజంలో ఒక భుజం మీద వర్గం మిగిలిన 2 భుజాల మీద వర్గాల మొత్తానికి సమానం అయితే అది లంబకోణ త్రిభుజం అవుతుంది అనేది కన్వర్షన్లో అనలిటిక్ మెథడ్లో వస్తుంది. సో ఈ రెండు కావు మనకు. డిడక్టివ్ ఏంటి, డిడక్టివ్ మెథడ్ ఏంది మరి మనకు? డిడక్టివ్ మెథడ్ అంటే డిడక్టివ్ మెథడ్లో ఏదైనా సిద్ధాంతాన్ని లేదా సూత్రాన్ని తీసుకొని మనం సొల్యూషన్ చేయడాన్ని డిడక్టివ్ మెథడ్ అంటాము. సో ఇండక్టివ్ మెథడ్ ఏంది, నోన్ టు అన్నోన్. మనకు తెలిసిన దాని నుంచి మనం జనరలైజ్కి వెళ్ళిపోతాం. వెళ్ళిపోవడాన్ని మనం ఇండక్టివ్ మెథడ్ అంటాం. ఇక్కడ అదే మనకు త్రిభుజం 3 కోణాల మొత్తం తెలుసు కాబట్టి మిగతా ఇచ్చినటువంటి పాలిగాన్స్ను త్రిభుజంలో కన్వర్ట్ చేసుకొని వాటి యొక్క సూత్రాలను అంటే త్రిభుజంలో ఆ బహుభుజిలోని కోణాల మొత్తాన్ని రాబట్టడం ఇక్కడ ఇండక్టివ్ మెథడ్ వస్తుంది. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆగమన పద్ధతి, తెలుగులో మనం ఆగమన పద్ధతి అంటాం. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 6లో ద మ్యాథమెటికల్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ కాన్సెప్చువల్లీ in class 3, addition of like fraction in class 4, and operations on unlike fractions in class 5. This progressive arrangement of the curriculum is based on భిన్నాలు అనే గణిత భావనను 3వ తరగతిలో పరిచయం చేయబడుతుంది. సజాతి భిన్నాల కూడిక 4వ తరగతిలో, మరియు విజాతి భిన్నాలపై పరిక్రియలు 5వ తరగతిలో బోధించబడతాయి. పాఠ్య ప్రణాళిక యొక్క ఈ ప్రగతిశీల అమరిక దేనిపై ఆధారపడి ఉంటుంది? తార్కిక విధానమా, ఏకకేంద్ర లేదా సర్పిలా విధానమా, కాలానుక్రమ విధానమా, సమగ్ర విధానమా? లాజికల్ అప్రోచ్, కాన్సెంట్రిక్ ఆర్ స్పైరల్ అప్రోచ్, క్రోనలాజికల్ అప్రోచ్, కాంప్రిహెన్సివ్ అప్రోచ్. సో ఇక్కడ మరి మనకు తార్కిక విధానం అంటే ఇచ్చిన దత్తాంశం అంటే ఇక్కడ మనకు ఇది మనకు ఆల్రెడీ ఇంతకుముందు వచ్చినట్టు క్వశ్చనే. అంటే ఏకకేంద్ర సర్పిలా విధానం. ఇప్పుడు మనకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నీ అదే విధంగా ఉంటాయి. ఏదైనా ఒక కాన్సెప్టు ఒకటే క్లాస్లో స్టార్ట్ చేసి ఒకటే క్లాస్లో ముగింపు పలికితే అది ఏకకేంద్ర సర్పిలా విధానం కాదు. కాబట్టి అట్లా లేవు మనకు టెక్స్ట్ బుక్స్. ఏ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ తీసుకున్నా దాని స్టాండర్డ్ని బట్టి ఆ యొక్క కాన్సెప్ట్ను పెంచుకుంటూ వెళ్ళడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏకకేంద్ర లేదా సర్పిలా విధానం. బి ఇస్ ద కాన్సెంట్రిక్ ఆర్ స్పైరల్ అప్రోచ్. సో మనకు కాంప్రిహెన్సివ్ అప్రోచ్ అంటే విడివిడిగా కాకుండా వాటిని ఒకదానితో ఒకటి అనుసంధానిస్తూ చేసేదాన్ని మనం కాంప్రిహెన్సివ్ అప్రోచెస్ అంటాం. కాలానుక్రమ విధానం అంటే క్రోనోలాజికల్ అప్రోచ్ అంటే మనం ఏదైనా ఒక సమస్యను సాధించడానికి మనం ఒక దశల వారీగా ఉపయోగించి అనుసరించే పద్ధతి అంటాం. లాజికల్ అంటే స్పష్టమైన సూత్రాలు మరియు సిద్ధాంతాలను ఉపయోగించి సరైన ముగింపు రావడాన్ని మనం తార్కిక విధానం అంటాం. సో ఇక్కడ ఇచ్చిన దానికి మాత్రం మనకు ఇది
ఈ క్లాసెస్లో ప్రజెంట్ మనకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అన్ని టెక్స్ట్ బుక్స్ ఏకకేంద్ర సర్పిలా విధానాన్ని అనుసరించే ప్రింట్ చేయబడుతున్నాయి. సో ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్ ఆఫ్ వెల్ కన్స్ట్రక్టెడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఇన్ మ్యాథమెటిక్స్. గణిత శాస్త్రంలో చక్కగా రూపొందించబడిన లోప నిర్ధారణ పరీక్ష యొక్క లక్షణం కానిది ఏది అంటుండు క్రింది వాటిలో. ఇది అభ్యాసంలో విద్యార్థుల నిర్దిష్ట బలహీనతలను గుర్తిస్తుంది. ఏ ఆన్సర్? ఏ ఇస్ ద ఆప్షన్. బి ఏంటి? దీని ఆధారంగా విద్యార్థికి గ్రేడ్లు లేదా ర్యాంకులు ఇస్తారు. సి ఇది పరిహార బోధనకు పునాదిగా పనిచేస్తుంది. డి ఇది భావనలను చిన్న భాగాలుగా విడగొట్టి పరీక్షిస్తుంది. ఇక్కడ ఆప్షన్ చూద్దాం. ఇట్ ఐడెంటిఫైస్ ద స్పెసిఫిక్ వీక్నెసెస్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ లెర్నింగ్. బి ఆప్షన్ ఇస్ బేస్డ్ ఆన్ దిస్ గ్రేడ్స్ ఆర్ ర్యాంక్స్ ఆర్ గివెన్ టు ద స్టూడెంట్. సి ఇట్ సర్వ్స్ యాజ్ ఏ ఫౌండేషన్ ఫర్ రెమెడియల్ టీచింగ్. డి ఇట్ బ్రేక్స్ డౌన్ కాన్సెప్ట్స్ ఇంటూ స్మాలర్ పార్ట్స్ అండ్ టెస్ట్ దెమ్. సో చూడండి, లోప నిర్ధారణ పరీక్ష అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, విద్యార్థులు ఎక్కడైతే డిఫికల్టీగా ఫీల్ అవుతున్నారో ఆ డిఫికల్టీ ఫీల్ అయ్యేదాన్ని ఉపాధ్యాయుడు గుర్తించి ఆ డిఫికల్టీస్ అనేది అతన్ని తొలగించడానికి, అంటే అతడి ఇబ్బందులను తొలగించడానికి టెస్ట్ చేసే విధానాన్ని మనం లోప నిర్ధారణ పరీక్ష అంటాం. ఇది అభ్యాసంలో విద్యార్థుల నిర్దిష్ట బలహీనతలను గుర్తిస్తుంది. ఎస్, ఇది గుర్తిస్తుంది. అది లోప నిర్ధారణ పరీక్ష కిందకే వస్తుంది. దీని ఆధారంగా విద్యార్థి గ్రేడ్లు లేదా ర్యాంకులు ఇస్తారు. గ్రేడ్లు ర్యాంకులు మనం దీంట్లో లోప నిర్ధారణ పరీక్ష ఆధారంగా ఇవ్వము. ఇది పరిహార బోధనకు పునాదిగా పనిచేస్తుంది. ఎస్, పరిహార బోధన రెమీడియల్ క్లాసెస్ అంటే మనం క్లాస్ చెప్పిన తర్వాత విద్యార్థి ఇంకా వెనకబడి ఉంటే దానికి మళ్ళీ సక్సెస్ కావడానికి, విద్యార్థి మళ్ళీ ఆ టాపిక్లో సక్సెస్ కావాలంటే మళ్ళీ ఏం చేయాలనేది మనం టీచర్గా దాన్ని క్లాసు అంటే మళ్ళీ దాన్ని రీక్యాప్సులేషన్ చేసుకుంటే దాన్ని రెమెడియల్ క్లాసెస్గా తీసుకుంటాం మనం. అంటే ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళకు మళ్ళీ స్పెషల్ క్లాసెస్గా తీసుకోవడం. ఇది చిన్న భాగాలను చిన్న భాగాలుగా విడగొట్టి పరీక్షిస్తుంది. ఎస్, కాబట్టి మనకి ఇక్కడ గ్రేడ్ ఇచ్చేది కాదు కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 7కి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8. The concept of zero as a distinct number and its operational rules, addition, subtraction, and multiplication with zero, were first formalized by which ancient Indian mathematician in his text? బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. సున్నాను ఒక ప్రత్యేక సంఖ్యగా గుర్తించి దానితో కూడిక, తీసివేత మరియు గుణకార నియమాలను బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనే గ్రంథంలో మొదటిసారిగా రూపొందించిన ప్రాచీన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు? సో ఇక్కడ ఆర్యభట్ట, వరహామిహిర, బ్రహ్మగుప్త, భాస్కరాచార్య. ఆర్యభట్ట. సో ఇక్కడ ఎవరు మరి? బ్రహ్మగుప్త. బ్రహ్మస్ఫుట సిద్ధాంతం కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి, బ్రహ్మగుప్తనే. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు టెట్ ఎగ్జామ్ అయిపోయే వరకు డిఎస్సికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కావచ్చు, టెట్ ఎగ్జామ్ అయిపోయినాక కూడా డిఎస్సి వాళ్ళకు డిఎస్సి ఎగ్జామ్స్, టెట్ వాళ్ళకు టెట్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.